యొక్క దినాన ప్రారంభ ప్రార్థనకు ముందు వచ్చిన వారు లేచి నిలబడండి. వాతావరణం సహకరించకపోయినప్పటికీ ప్రారంభ ప్రార్థనకు ముందు వచ్చిన వారు చప్పట్లు కొడదాం. రెండవ రాజులు 12వ అధ్యాయము 2వ వచనం. యోవాషు ప్రవర్తించెను, నిలిచెను. యాజకులను పిలిపించి విలువలను ద్రవ్యమును వంతు చొప్పున ద్రవ్యమును చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితి నా జీవితములో యేసు చాలును. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ యొక్క దయ కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ యొక్క దినాన్ని ఆయన మీ యొక్క మందిరంలో బాబు మీ మాటలు చెప్పడం నుంచి నన్ను మరుగుపరచండి ప్రభా. అయ్యా బిడ్డలందరూ ఆయన బాబు మీ యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. అయ్యా వినటి వల్ల విశ్వాసం కలుగుతుందని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా అటువంటి మాటలు బాబు నేను చెప్పుచుండగా ప్రభా నాయన. అయ్యా ఇటువంటి నాయన బాబు దుష్టుడు ఏమాత్రం ఎల్లుబడి చేయదు నాయన. దీవెనకరంగా జరిగించండి నాయన, ఆశీర్వాదంగా జరిగించండి నాయన. అయ్యా మేము ఎక్కడెక్కడ పడిపోతున్నాము, ఎక్కడెక్కడ జారిపోతున్నాము ప్రభా, వాక్యం ద్వారా మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి తగిన కృపను ధన్యతను దయచేయండి నాయన. వాతావరణాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను నాయన. ఈ యొక్క ఆరాధన ఆదరించే అంతవరకు నాయన తోడుగా నేడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుకున్న వాక్యం మరలా చదువు. అనుకూలంగానే ప్రవర్తించాను. బలులు అర్పించుచు పిలిపించి అనగా ద్రవ్యమును ఏమవుతుందంటే మందిరము శిథిలమై ఎక్కడెక్కడ శిథిలమైపోతుందో చాలండి. ఈ యొక్క ఇప్పుడు ఇది ఎన్నో వారం అండి? 3వ వారం ఈ వాక్యం చెప్పుకొని 2 వారాలు పూర్తయింది. ఇప్పుడు మొట్టమొదటి ఎవరెవరి గురించి చెప్పాను? అహాబు,
యెజబేలు గురించి చెప్పాను. వాళ్ళు పుట్టిన సంతానము అతల్యా, యెహోరాము. వాళ్ళకు పుట్టిన సంతానము అహజ్యా. ఇప్పుడు అతల్యా ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందని చెప్పాను? 6 సంవత్సరాలు. అహజ్యా కొడుకు ఇతను, అతల్యా కొడుకు అహజ్యా ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమే పరిపాలించాడు. కొడుకు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 1 సంవత్సరమే. ఇప్పుడు అతల్యా ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? 6 సంవత్సరాలు. ఇప్పుడు తర్వాత ఎవరికి వచ్చిందని చెప్పానండి? అహజ్యా తర్వాత నోవాషుకి వచ్చింది. ఇప్పుడు మనవడు మంచోడా చెడ్డోడా? మంచివాడు అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మనవడు ఇప్పుడు 7 సంవత్సరాలు రాజు అయిపోయాడు, చేతులు పైకి ఎత్తాల. అటు ఇటు వద్దు, కరెక్ట్గా ఎత్తేయండి. చెప్పాలి, మంచివాడా చెడ్డవాడా? మణి కొంచెం మంచివాడా కొంచెం చెడ్డవాడా? మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడే. ఇప్పుడు యోవాషు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడంటే 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇప్పుడు చెడ్డవాడైతే పరిపాలన చేస్తాడా 40 సంవత్సరాలు? చెయ్యొచ్చా చేయకపోవచ్చా? ఇప్పుడు కుమారుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడండి? ఇప్పుడు తిన్న తండ్రి 1 సంవత్సరమే. ఇప్పుడు యోధా ప్రజల్లోనే స్త్రీ పరిపాలన చేస్తుందంట అతల్యా. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. అంటే వీళ్ళందరికన్నా ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే ఎక్కువే పరిపాలన చేస్తాడంటే మంచోడా చెడ్డోడా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 7వ సంవత్సరాన్ని ఇప్పుడు 6 సంవత్సరాలు ఎవరు దాచారు? యెహోయాదా, యెహోషాబతు, మేనత్త మేనమామ. మేనత్త మేనమామ ఈ కుమారుని దేవుని యొక్క మందిరంలో దాచారు. 7 సంవత్సరాలు అయిన తర్వాత దాచలేక ఇప్పుడు ఆయనకి ఏం చేస్తారండి? పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేసేసరికి ఇప్పుడు అతల్యా ఊరుకుందా? మనవన్నే చేశారు కదని ఏమాత్రం కూడా ఊరుకోలేనప్పుడు దేవుడు ఎవరి పక్షాన కార్యం జరిగించాడని? యెహోయాదా పక్షాన కార్యం జరిగించాడు. కుమారుడికి చిన్న వయసులోనే పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేశారు జనులందరూ కలిసి. ఇప్పుడు అక్కడ పరిపాలనలోకి వచ్చిన వెంటనే మందిరం ఎలాగుందండి? శిథిలం అయిపోయింది. శిథిలం అయిపోయిందంటే ఆ యొక్క యెజబేలు కానించి కూడా అక్కడ ఏమి లేదు, దేవుని మందిరంలో ప్రార్థన లేదు. ఇప్పుడు యెజబేలు కాలంలో లేదు, తర్వాత అతల్యా కాలంలో లేదు, తర్వాత అహజ్యా కాలంలో కూడా మందిరం ప్రార్థన కానీ ఏది కూడా లేదు. ఇప్పుడు మనం చానాలు ఊరు వెళ్ళామనుకోండి, ఇల్లు ఏమైపోద్ది? ఎందుకు పనికి రాకుండా పాడైపోద్ది. మరలా వచ్చిన తర్వాత దాన్ని మంచిగా చేసుకుంటేనే కానీ ఏమాత్రం మనుషులు ఉండడానికి వీలవ్వదు. ఇక్కడ కూడా ఎందువల్లంటే ఇప్పుడు ఇన్ని కాలాల నుంచి ఆ మందిరం ఏమైపోతుంది? శిథిలం అయిపోతుంది. ఇప్పుడు ఎందువలనంటే ఇప్పుడు దేవుడు ఎక్కువగా ఎన్నుకున్న ప్రదేశము దేవుని యొక్క మందిరము. అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందంటే అబ్రహాం కాడి నుంచి వచ్చింది ఆ మందిరం. ఇప్పుడు అబ్రహాం యొక్క కుమారుని బలి ఇవ్వమన్నదప్పుడు ఇప్పుడు అబ్రహాం బలి ఇచ్చాడంటారా? బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు అదే ప్రాంతాన్ని దావీదు మహారాజు కొన్నాడు. దావీదు మహారాజు కొని ఇప్పుడు అక్కడ సొలొమోను ఇప్పుడు ఏం చేస్తాడండి? మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు మందిరాన్ని కట్టిన తర్వాత ఇప్పుడు ఆ మందిరంలో ఎక్కడ చూసినా సరే పాత నిబంధన కాలంలో దినదినము దూపాలు వేయాలి. కానీ అక్కడ దూపాలు వేయడము యెజబేలు కాలం నుంచి కూడా దూపాలు వేయడం అంతా కూడా బంద్ అయిపోయింది. బంద్ అయిపోయినప్పుడు మందిరం అంతా కూడా పాడడిపోయింది, శిథిలం అయిపోయింది. శిథిలం అయిపోయినప్పుడు ఈ కుమారుడు రాజుగా వచ్చాడు. ఇప్పుడు రాజుగా వచ్చిన తర్వాత ఇప్పుడు 7వ సంవత్సరాన్ని వచ్చాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరికైనా పెద్దవాళ్ళకి మాట చెప్తే ఏమంటారు? ఇప్పుడు పరిపాలన రాజు కింద నించున్నాడు, మీరు అది చేసేయండి అంటే చేస్తానంటారు కానీ చెయ్యరు. అదే గట్టి వాళ్ళు చెప్తే ఎంత పని ఆపుకున్నా ఆ పని చేస్తారు. ఇప్పుడు 7 సంవత్సరాలు అప్పుడు రాజు కింద అయిపోయినప్పుడు మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటంటే కుమారుడు మందిరం ఏమైపోయింది? శిథిలం అయిపోయింది. శిథిలం అయిపోయింది కనుక మందిరాన్ని మీరు ఏం చేయాలి? బాగు చేయాలి. ఇప్పుడు బాగు చేయాలంటే ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నదప్పుడు అక్కడ మందిరంలో ఏం చేస్తారంటే కానుక పెట్టారు. కానుక పెట్టి అక్కడ చెప్పారనమాట, ఈ యొక్క డబ్బులన్నీ కూడా మందిరాన్ని బాగు చేయడం గురించి మీరు కానుకలు వేయండి, ఆ కానుకలు దేవుని మందిరాన్ని బాగు చేస్తారని చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు కానుకలు వేస్తున్నారు.
ఇప్పుడు ఇదే మాట మోషే గారి కాలంలో కూడా చెప్పాడు. మోషే గారు ఇప్పుడు ఏం చేస్తారండి, మందిరం కొరకు కానుకలు వేయమన్నదప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా కానుకలు వేస్తారు. అవి సరిపోయినప్పుడు మోషే గారు ఇంకా తేవద్దు, అవి ఏమైపోయినాయి, సరిపోయినాయి. ఈ యొక్క దినాల్లో ఇప్పుడు యాజకులు ఏమంటున్నారు, ఇంకెప్పుడు తేవడమే, సరిపోయినా తేవడమే. కానీ మోషే గారి కాలంలో అలాగనలేదు, ఇంక సరిపోయినాయి మీరు ఇంక తేవద్దు. ఇప్పుడు ఇక్కడ కూడా కానుక పెట్టారు కానీ డబ్బులు వేస్తున్నారు కానీ ఆ పనిని ఇప్పుడు ఏం చేయట్లేదండి, పని ఎవరు కూడా బాధ్యత లేకుండా చేస్తున్నారు. తర్వాత యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకును, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాగు చేయలేదండి, 23 సంవత్సరాలు. ఇప్పుడు తిన పరిపాలనకు వచ్చింది ఎన్నో సంవత్సరాన్ని వచ్చాడు, 7వ సంవత్సరం వచ్చాడు. 7వ సంవత్సరాన్ని వచ్చిన మనిషి ఎన్ని సంవత్సరాలు బాగు చేయలేదు, 23 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కుమారుడికి ఎంత వయసు వచ్చేసింది, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు చెప్తే చేస్తారా చేయరా, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కనుక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మందిరం అనగా యొక్క దినాల్లో ఏంటండి, దేవుని మందిరం అనగా చెప్పాలి, మందిరం అనగా మనమే. మందిరం అనగా ఆయన తలుపు నొద్దు నుండి తట్టుచున్నాడు. ఇప్పుడు ఎవరైనా హృదయమైన తలుపు నొద్దు నుండి ఆయన తట్టుచున్నాడు. ఆయన తట్టినప్పుడు మనము తలుపు తీయాలి. తలుపు తీసినట్లయితే మనం దేవుని వారం అవుతాము, దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొంటాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మందిరం అనగా మన యొక్క జీవితము, మన యొక్క మనమే. ఇప్పుడు ఆత్మానుసారంగా చూసినట్లయితే ఇప్పుడు అక్కడక్కడ పాడైపోయిందని అనగా మన జీవితంలో చేతులు పాడైపోయినాయి అనుకోండి, మనం ఏం చేయాలి, బాగు చేసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగాల్లో లంచాలు తీసుకున్న వాళ్ళు చేతులు ఏమైపోతాయి, పాడైపోతాయి అంటారా, పాడైపోతాయి. కొంతమంది పాపం జోలికి వెళ్తే కాళ్ళు ఏమవుతాయండి, పాపం నడుస్తున్నాము, కాళ్ళు ఏమైపోతాయి, పాడైపోతాయి. ఇప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్లో చెడ్డవే చూస్తున్నారు, కళ్ళు ఏమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. ప్రతి అవయవం మనం ఎక్కడెక్కడైతే జారిపోతున్నామో, ఎక్కడెక్కడైతే పడిపోతున్నామో, ఇప్పుడు దేని ద్వారా మనం కడగబడాలి, దేవుని యొక్క వాక్యం ద్వారా కడగబడాలి. ఇప్పుడు ఇక్కడ మందిరం మనకు ఇప్పుడు దేనికని చెప్పానండి, మనం ఎక్కడెక్కడ జారిపోతున్నామో, ఎక్కడెక్కడ పడిపోతున్నామో. అంటే ఇప్పుడు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది, 23 సంవత్సరాలు అయింది. మనం అనుకుంటాం నేను పుట్టి క్రైస్తవురాలను, నేను పుట్టి క్రైస్తవుని అనుకుంటాం. మనం ఎన్నాళ్ళ నుంచో పుట్టి క్రైస్తవులైనా మన చేతులు బాగోకపోతే కడుక్కోలేకపోతే, కాళ్ళు బాగోపోతే కడుక్కోలేకపోతే, హృదయం బాగోపోతే కడుక్కోలేకపోతే మన దేవుని మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. మనం మొట్టమొదటిగా మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన సరి చేసుకోవాలి. అన్యజనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. మనం బాగు చేసుకుండా మన మందిరానికి వచ్చినా ఒకటే, రావకపోయినా ఒకటే. నేను ఎన్ని పనులన్నా అనుకున్న ఆదివారం నేను ఎక్కడికి వస్తాను, దేవుని మందిరానికి వస్తాను అనుకుంటాం. కానీ మన ప్రవర్తన సరి చేసుకోలేకుండా దేవుని మందిరానికి వచ్చినా ఒకటే, రావకపోయినా ఒకటే. కానీ ఇప్పుడు ఇతను చెప్పాడు, యాజకులకు చెప్పాడు. కానీ ఏంటంటే యాజకులు ఎవరు కూడా ఆ మాట పట్టించుకోలేదు. అప్పుడు ఈ కుమారుడు అంటున్నాడు, ఇప్పుడు నేను 23 సంవత్సరాలు అయింది, చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది, 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల నుంచి మీరు ఏం చేయలేదు, ఏ మాత్రము పట్టించుకోలేదు. మనము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తినంత గట్టిగా దేవుని సన్నిధిలో బలపరచడానికి ఇప్పుడు యోవాషుకి ఒక అమ్మమ్మ ప్రార్థన కానీ, తాతయ్య ప్రార్థన కానీ, ఎవ్వరు ప్రార్థన కూడా లేదు. ప్రార్థన జీవితం అంటేనే తెలియదు. ఇప్పుడు యెజబేలుకి ప్రార్థన అంటే దూరము, అతల్యాకి కూడా ప్రార్థనా జీవితం అంటే దూరం. ఇటువంటి స్థితిలో ఇతను ప్రార్థనా జీవితంలోకి ఎవరు నడిపించారండి, యెహోయాదా, యెహోషాబతు, మేనమామ. ఇప్పుడు మనం అనుకుంటామో ఈ లోకంలో ఒక కలెక్టర్ కుమారుడై పుడితే చాలా బాగుంటుంది, లేకపోతే లాయర్ల కుమారులు, డాక్టర్ల కుమారులు, నేను పెద్ద పెద్ద ఉద్యోగస్తుల పిల్లలు అయితే బాగున్నాను మనం అనుకుంటాం. కానీ అది ఈ లోకంలోనే దేవుడు మనకి ఎంత ఆశ పుట్టిస్తే అంత ఆశ. లగ్జరీ చేస్తున్న వాళ్ళకి ఒకటే, లగ్జరీ చేయలేని వాళ్ళకి కూడా ఒకటే సూర్యుడు, ఒకటే గాలి, ఒకటే నీరు. కానీ మనకి ఈ లోకంలో మనకి ఏంటంటే అటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల కడుపులో మనం పుడతాం కాదంటండి. మనము బిడ్డలుగా ఉన్న మనకి మన తల్లిదండ్రుల ప్రార్థనా జీవితం ఉన్న తల్లిదండ్రులు అయితే గొప్ప అంటండి. దేవుని నామానికి వందనాలు. ఎటువంటి స్థితి కావాలి, మన బిడ్డలకి తల్లి ప్రార్థన చాలా అవసరము, తండ్రి ప్రార్థన
చాలా అవసరం. మన తల్లిదండ్రులు నిత్యము కన్నీరు కార్చి తల్లిదండ్రులు మనం పుట్టినట్లయితే అంతకన్నా గొప్పవారు ఈ లోకంలో ఎవరో లేరంటే. ఎటువంటి వారు? ప్రార్థనాపరులై ఉన్న తల్లిదండ్రుల కన్నా వేరే ఎంత ఉద్యోగస్తులైనా సరే ఈ లోకంలో వేస్టే. వాళ్ళు 60 సంవత్సరాలు అయితే 70 సంవత్సరాలు, వీళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. కానీ మన బిడ్డల తరాలకి ఏం కలిసి వస్తుంది? ప్రార్థన, ఆశీర్వాదం, అంతే. అంతకు మించి ఏది కూడా లేదు ఈ లోకంలో. మనం ఎటువంటి బిడ్డలకు తల్లిదండ్రులుగా మనం ఉండాలండి? ప్రార్థనా జీవితం. మన బిడ్డలకు ప్రార్థన చేసినట్లయితే అంతకన్నా మన బిడ్డలు గొప్పవారు. నా తల్లి మన బిడ్డలు అనుకోవాలా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థించే తల్లిగా మన బిడ్డలకు ఉన్న బిడ్డలు చాలా అదృష్టవంతులు. ప్రార్థించే తండ్రిగా మన బిడ్డలకు ఉన్న ఆ యొక్క బిడ్డలు చాలా అదృష్టవంతులు. మనం ప్రార్థన చేయాలి. ఏ విషయంలోనూ కూడా మన బిడ్డలు జారిపోకుండా ఉండాలి, పడిపోకుండా ఉండాలంటే మన బిడ్డలు బయటికి వెళ్తున్నారు. అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డలు వచ్చాక బిడ్డలు కాదు. కానీ మనం ప్రార్థనా జీవితం జీవించినట్లయితే ఆ బిడ్డలకు మన ప్రార్థన ఎలా ఫలిస్తుందండి? బిడ్డలు తరతరాల ఆశీర్వాదం. దావీదు ఒక మాట తీసుకున్నాడు దేవుని దగ్గర, అయ్యా నా తరతరాలు మీ యొక్క సన్నిధిలో జీవించాలి, నాకు ఒక దీపాన్ని నువ్వు పెట్టండి అయ్యా. దేవుడు ఏమన్నాడు? దావీదు నీ సంతానంలోంచి ఒక దీపాన్ని నేను పెడుతున్నాను. బిడ్డల తరతరాలు కూడా ఇప్పుడు దావీదు సంతానంలో నుంచే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలండి? మన బిడ్డలకి ప్రార్థించే దీపంగా, తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఇప్పుడు యెజబెల్ ప్రార్థించే తల్లిగా ఉన్నదా? ఆ తల్లిగా ప్రార్థించే తల్లిగా ఉన్నదా? ఎంత మాత్రం కూడా వెళ్ళలేరు. కానీ మనం ఏం చేయాలండి? మన బిడ్డలు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ముఖ్యంగా మన బిడ్డలు మంచి మార్గంలో నడవాలన్నా తల్లిదండ్రుల ప్రార్థన చాలా అవసరం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు యోవాషుకు దేవుడు అంటే తెలియదు, ఏది కూడా తెలియదు. కానీ ఆ యొక్క యెహోయాదా బ్రతికున్న దినాలన్నీ కూడా ఇప్పుడు ఎలా నడిపించాడండి? కుమారుడిని మంచిగా నడిపించాడు, మంచి విత్తనాలు వేస్తాడు. ఎందువల్లంటే మొక్క అప్పుడే మన పిల్లల్ని వంచినట్లయితే మానైన తర్వాత ఏ మాత్రం చెదిరిపోరు. మనం మొక్క అప్పుడే వంచలేకపోతే మానైన తర్వాత మన తరం ఎంత మాత్రమును కూడా కానే కాదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా మేనత్త మేనమామ ఎలా పెంచారండి? మంచి నడవడిగా ఆ కుమారులు ఎక్కడెక్కడైతే శిథిలాలు ఏది కూడా లేని జీవితం, ఆ కుమారుడికి లేని జీవితం చేశారు. ఆ యొక్క మందిరానికి కూడా ఇప్పుడు కుమారుడు ఇప్పుడు ఏమంటున్నాడండి? ఫస్ట్ గుంటా నేను చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల నుంచి కూడా మందిరము మీరేమాత్రం కూడా బాగు చేయలేదు. ఈ యొక్క మందిరంలో ఏముండాలి? నిత్యము దహన బలులు ఉండాలి, ధూపాలు ఉండాలి, నైవేద్యాలు ఉండాలి. ఇక నుంచి మీరు ఏం చేయాలి? ఇటువంటి కార్యక్రమాలు మీరు జరిగించండి అని ఆ యొక్క యోవాషు అక్కడ ఉన్న జనులందరికీ ఆజ్ఞాపించాడు. తర్వాత పిలిపించి మీ నెలవైన వారి యొద్ద ఆజ్ఞ ఇచ్చి ఉండేను. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఆ ద్రవ్యాన్ని తీసుకొని మందిరాన్ని బాగు చేస్తున్నారు. అది 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం. ఒక పెట్టెను చేయించి ఇచ్చి చాలండి. ఇప్పుడు ఇక్కడ ఈ ముందు ఎవరు చేశారంటే ఇటువంటి పని? మోషే గారి కాలంలో కూడా చేశారు. మోషే గారి కాలంలో చేసిన జనులందరూ సంతోషించి
దాన్ని అంగీకరించారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? యోవాషు చేస్తున్నాడు. ఇప్పుడు యోవాషు చేసినప్పుడు జనులందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారు? ద్రవ్యాన్ని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చినప్పుడు అది ఇప్పుడు ఎవరు లెక్క పెడుతున్నారండి? లేవీలు లెక్క పెడుతున్నారు. లేవీలు లెక్క పెట్టి ఇంత లెక్క వచ్చింది, ఇంత పని అయిందని ఇప్పుడు లెక్క ఎవరికి చెప్తున్నారు? యోవాషుకి లెక్క చెప్తున్నారు. తర్వాత చేసిరి, బలపరిచిరి. తీసుకొని రాగా ఉపయోగపడినట్లును చేయించిరి. ఇప్పుడు ఎవరున్న కాలంలో దహన బలులు అర్పించబడుతున్నాయండి? యెహోయాదా ఉన్న కాలంలో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా భయభక్తులతో ఉంటారనమాట. నిత్యము దేవుని సన్నిధిలో ఏమర్పించబడుతున్నాయి? దహన బలులు అర్పిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ తండ్రి ఏ విధంగా రాశాడంటే ఎప్పుడు అర్పించబడుతున్నాయి అన్నాడా? యెహోయాదా ఉన్న కాలంలో అర్పించబడుతున్నాయి అన్నాడా? యెహోయాదా ఉన్న కాలంలోనే అక్కడ ఏం అర్పించబడుతున్నాయి? బలులు అర్పించబడుతున్నాయి. ఇప్పుడు యెహోయాదాకి ఇప్పుడు అంతకంతకు పెద్దవాడైపోయాడు, వృద్ధుడైపోయాడు. యెహోయాదా చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో అక్కడి నుంచి ఇప్పుడు ఏమైపోయాడండి? ఒక బాలుడైన ఇక్కడ యోవాషు తప్పిపోయాడు. ఇప్పుడు ఏంటంటే మనకి తల్లిదండ్రులు కొంత దారి చూపిస్తారు. ఆ దారి చూపించినప్పుడు దాని మార్గంలో మనం ఏమి వెళ్ళాలి? నడవాలి. ఏటెళ్ళకాలం తల్లిదండ్రులు అయితే మన దగ్గర ఎంత మాత్రం కూడా ఉండరు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయికి 40 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ఇతను బ్రతుకున్నాడు. యెహోయాదా బ్రతుకున్న దినాలన్నీ కూడా మంచిగా ఉన్నాడు. అక్కడ చెడు నడవడికి కానీ ఏది కూడా లేదు. నిత్యము ఇతను గుర్తు చేస్తున్నాడు. ఎందువల్లనంటే నీ వంశంలోంచి ఎవరు రావాలి? యేసయ్య రావాలి కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, దేవుని మందిరంలో నిత్యము కూడా బలులు అర్పిస్తూ ఉండాలి అని చెప్పినంతసేపు కూడా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు యెహోయాదా చనిపోయాడు. ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో ఇప్పుడు ఇతని దగ్గరికి ఏమొచ్చేస్తారండి? వేరే వాళ్ళు వచ్చేసారన్నమాట. చెడ్డ స్నేహాలు వచ్చేసినాయి. తర్వాత గడిచిన వృద్ధుడై చనిపోయాను. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 130 సంవత్సరాలు. ఇతను 130 సంవత్సరాలు వచ్చినంతసేపు కూడా దేవుని మందిరంలోనే పని చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో నిత్యము కూడా దహన బలులు అర్పిస్తాను ఉన్నాడు. 130 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ యొక్క కుమారుడు యొక్క మేనమామ చనిపోయాడు. తర్వాత మంచివాడై ప్రవర్తించాను గనుక పాతి పెట్టిరి. యోధా అధిపతులు వచ్చి ఇప్పుడు ఇతను బ్రతుకున్నంతసేపు కూడా ఎవరు రాలేదండి? యోధారాజులు చెడ్డ స్నేహం చేసే వాళ్ళు ఏమాత్రం కూడా రాలేదు. ఎప్పుడైతే ఇప్పుడు యెహోయాదా చనిపోయాడో ఇప్పుడు ఎవరు వచ్చేసారు? యోధారాజులు వచ్చేసి నీ పరిపాలన అలా కాదు, ఇలా కాదు, నీకు లోకంలో ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు చేసి దేవునికి అతను ఏం చేస్తారండి? దూరంగా చేసేశారు. యోవాషు అనగా యెహోవా బలము గలవాడు. ఏంటంటే అర్థము? మంచి పేరు పెట్టారు. ఏం పేరు? యెహోవా బలము గలవాడు, లేకపోతే యెహోవా సహాయపడుటకు త్వరపడును. రెండోది ఏంటండి? యెహోవా సహాయపడుటకు త్వరపడును. మూడవది ఏంటంటే దేవుడే అనుగ్రహించబడును. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చినాయి? 3 అర్థాలు. మొట్టమొదటిది యెహోవా బలము గలవాడు. ఫస్ట్ది ఏంటి? రెండవది యెహోవా సహాయపడుటకు త్వరపడును. యెహోవా సహాయపడుటకు త్వరపడును. మూడవది దేవుడే అనుగ్రహించును. మూడవది ఏంటండి? దేవుడే అనుగ్రహించును. ఇప్పుడు ఇటువంటి యోవాషులు బైబిల్ గ్రంథంలో 7 ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? ఈ పేరు గల వాళ్ళు బైబిల్ గ్రంథంలో 7 యోవాషులు ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఏంటంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం గిద్యోను గురించి. గిద్యోనుకు తండ్రి ఎవరు? యోవాషు. గిద్యోను తండ్రి ఎవరండి? యోవాషు. దావీదు రాజు అయినప్పుడు
ఆ యొక్క నూనె కొట్ల మీద అధికారి, అతని పేరు కూడా యోవాషే. ఇప్పుడు ఏంటంటే దావీదు ఎవరి కాలికి పనులు నిర్ణయించేసినప్పుడు ఆ నూనె కొట్ల మీద అధికారి యోవాషు. ఇప్పుడు మూడవదిగా ఏంటంటే ఇప్పుడు దావీదుని చంపుతానని ఇప్పుడు ఎవరో తిరిగేవారండి? సౌలు తిరిగేవాడు. సౌలు తిరిగినప్పుడు ఇతను ఫిలిస్తీన్ల పట్టణానికి వచ్చేసాడు అనమాట. అక్కడికి వచ్చేసినప్పుడు అక్కడ ఆకీష్ రాజు ఉన్నాడు. ఆకీష్ రాజు దగ్గరికి దావీదు వచ్చేసాడు. దావీదు వచ్చినప్పుడు గిబియాలో నుంచి ఒక మనిషి దావీదుని ఎదుర్కొనడానికి వచ్చాడు అనమాట. అతని పేరు యోవాషే. ఇటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో 7 మంది ఉన్నారు. ఆ 7 మందిలో ఒక ఆయన ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకున్న యోవాషు అనమాట. 7 సంవత్సరాల్లో సింహాసనం ఎక్కినటువంటి యోవాషు. ఇప్పుడు ఇతని జీవితం ఎలాగుందంటే తన యొక్క మేనమామ ఉన్నంతసేపు కూడా మంచిగా ఉంది. అక్కడ గొడవలు కానీ కొట్లాట్లు కానీ ఏది కూడా లేదు. ఎప్పుడైతే మేనమామ చనిపోయాడో ఇప్పుడు అక్కడికి ఆ యోధ అధిపతులు వచ్చేసి ఇప్పుడు అతను ఏం చేస్తారండి? మాటని మార్చేస్తారనమాట. తర్వాత దేవతా స్తంభములకును అపరాధము నిమిత్తమును కోపము వచ్చెను. ప్రవక్తలను పంపగా చాలండి. ఇప్పుడు మనము మంచి స్థితిలోనే ఉన్నాము. ఒక్కొక్కసారి మానవులుగా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి జారిపోతాం, పడిపోతాం. ఎందువలనంటే మనం చెడు స్నేహాలు ఎప్పుడైతే చేస్తామో మన జీవితం ఏమైపోద్ది? పతనం అయిపోతుంది. మంచి వారితో స్నేహం చేసినంతసేపు కూడా మన జీవితం ఎలాగుంటుందండి? మంచిగా ఉంటుంది. వీళ్ళ మేనమామ ఉన్నంతసేపు కూడా ఇతని జీవితము చాలా మంచిగా ఉంది. వీళ్ళ మేనమామ ఎప్పుడైతే చనిపోయాడో ఇతను చెడ్డ స్నేహాలు చేశాడు. అంతకుముందు అంటున్నాడు కదా, నేను చెప్పి 23 సంవత్సరాలు అయింది, మీరు మందిరాన్ని ఎందుకు బాగు చేయలేదు? నిత్యము కూడా ఇప్పుడు మందిరాన్ని బాగు చేయాలని తెలుసా ఇతనికి? తెలుసు. ఆ శిథిలమైపోయిన ప్రాంతాలను బాగు చేయాలని తెలుసు, అక్కడ బలులు ఉండాలని తెలుసు, అన్నీ ఉండాలని తెలుసు. ఎప్పుడైతే అతను చనిపోయాడో ఇప్పుడు మందిరము మాట కానీ అక్కడ బాగు చేయాలన్న మాట కానీ ప్రతిదీ మర్చిపోయాడు. ఎప్పుడైతే మర్చిపోయాడో సాతానుడు ప్రవేశించి అక్కడ ఏం జరుగుతున్నాయండి? విగ్రహారాధన, దహన బలులు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ దేవునికి విరుద్ధంగా అక్కడ జరిగిపోతుంది. దేవునికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు ఇతనికి ఏం కలగలేదు? బాధ ఏమాత్రం కలగలేదు. ఎందువల్లంటే దేవుని మందిరంలో దేవుని మాటలు ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే తొలగిపోతామో మన హృదయంలోనూ కూడా దేవునికి మన స్థానం ఇవ్వకపోతే, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే చాలు ఎవరు వచ్చి కూర్చుండిపోతారండి? సాతాను మన హృదయంలో ఒకరోజు ప్రార్థన చేయకపోతే కాసేపు అనుకుంటాం ఈరోజు ప్రార్థన చేయలేదు. ఆ రోజు గ్యాప్ వచ్చినట్టే సాతానుడు మనలోకి వచ్చి కూర్చుని పెడంటే రెండో రోజు ప్రార్థన చేద్దామన్నా నెత్తి మీద పెద్ద బండరాయితన మూసేద్దాం. కానీ ప్రార్థన అనేసరికి ప్రొద్దుటంటే సాయంత్రం చేద్దాం, సాయంత్రం అంటే రాత్రికి చేద్దాం, అలాగ వాయిదాలు. ఎందువల్లంటే దుష్టుడికి ఎప్పుడైతే మనం స్థానం ఇచ్చామో దేవునికి మనము దూరం అయిపోతాం. వారు మొట్టమొదటే మన దుష్టుని మనం ఏం చేయాలి? దూరపరచినట్లయితే దేవునికి మనము స్థానాన్ని ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఇతన్ని దేవుణ్ణి మనసులోంచి తీసేసేసాడో, చెడ్డ స్నేహాలు, చెడ్డ యొక్క లక్షణాలు ఇతనికి వచ్చేసేసినాయో, ఇప్పుడు దేవునికి మందిరంలో విగ్రహారాధన, అప్పటి వరకు కూడా ఇతను బలులు అర్పించవద్దు, ఏది కూడా చేయొద్దన్న మనిషి ఇప్పుడు దేవుని మందిరంలో ఏం జరిగిపోతున్నాయి? విగ్రహారాధన జరిగిపోతుంది. తర్వాత జకర్యా మీదికి రాగా మీరుచున్నారు చాలండి. ఇప్పుడు ముందు దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి మనం శిక్షించడం, మనం జారిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు మన దగ్గర కొంతమంది దేవుని యొక్క బిడ్డల్ని పంపిస్తాడు. పంపించి 1-2 సార్లు హెచ్చరిక చేస్తాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఇంక మనకి ఎక్కువ అవకాశాలు కూడా దేవుడు ఎంత మాత్రం కూడా ఇవ్వడు. ఇప్పుడు దావీదు జీవితంలో ఇప్పుడు సౌలు ప్రారంభం ఎలా ఉందండి? సౌలు ప్రారంభం మంచిగా, చివరికి వచ్చేసరికి పడిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు జీవితము ముందు బాగానే ఉంది, మధ్యలో బాలేనప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మరుగుపరిచాడా? మరుగుపరచలేదు. ఆ యొక్క ఉరియా భార్య విషయంలో తప్పించి ప్రతి విషయంలోనూ మంచిగానే ఉందని. తర్వాత సొలొమోను దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందని అటువంటి జ్ఞానే ప్రారంభం బాగుంది, ముగింపు ఏమాత్రం కూడా బాగోలేదు. ఇప్పుడు ఇక్కడ దావీదు దగ్గరికి కూడా ఇప్పుడు మధ్యలో పాడైపోయింది కనుక దావీదు యొక్క జీవితాన్ని నాతాను ప్రవక్తనే
పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించినప్పుడు అప్పుడు నాతాను అంటున్నాడు అనమాట, అప్పుడు ఏమని, ఒక మనిషికి 100 గొర్రెలు ఉండగా ఒక అతనికి ఒక గొర్రె ఉండగా 100 గొర్రెలు అతను ఒక గొర్రె అతని దగ్గరికి వచ్చి ఆ గొర్రెను తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పినప్పుడు దావీదు కోపం వచ్చేసి ఆ మనుషుడు ఎవరు వెంటనే అతన్ని చంపించేయాలని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త అంటున్నాడు, ఆ మనుషుడవు నీవే. ఎప్పుడైతే నీవే అని చెప్పాడో ఇప్పుడు దావీదు ఏం చేయాలి, నాతాను ప్రవక్తని చంపేయాలి. కానీ చంపలేదు. పశ్చాత్తాపం పడ్డాడు. పరుపు తేలి అంతగా, యేసయ్యా నేను చేసింది తప్పు అని ఆ యొక్క ప్రాయశ్చిత్తం పడినందుకు మళ్ళీ దావీదుని దేవుడు ఏం చేస్తాడండి, మరలా చేర్చుకున్నాడు. మనం తెలుసో తెలకో తప్పిదాలు చేస్తాం, చేయకూడదు కానీ చేస్తాం. మనలో ఏం కలగాలి, పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం మాటికి పశ్చాత్తాపం కాదు, ఒకసారి మనం పశ్చాత్తాపం కలిగిన తర్వాత తప్పని తెలిసిన తర్వాత ఇంక దాని వైపు ఇంకేమాత్రం కూడా చూడొద్దు. ఇప్పుడు ఎందువల్లంటే మన హృదయంలో కళ్ళుతో చూశాడు, తన జీవితాన్నే పాడు చేసేసుకున్నాడు. కళ్ళు పాడైనట్లయితే కళ్ళుని సరి చేసుకోవాలి, చేతులు పాడైతే చేతులు సరి చేసుకోవాలి. ఏ అవయవం పాడైనా ఆ అవయవాన్ని మనం ఏం చేసుకోవాలండి, సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే ఇంకొక అవయవానికి మనము చోటు ఇవ్వద్దు. కొత్త నిబంధనలో ఉంటుంది, 2 కళ్ళు కలిగి అగ్నిలో పడుట కంటే ఒక కన్ను కలిగి పరలోకంలో జీవించట ఎంతో మేలు. కానీ ఇక్కడ యోవాషు ఇప్పుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడంటే యోవాషు దగ్గరికి మొట్టమొదటిగా ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలను పంపించి, యోవాషు మీ మేనమామ కాలంలో నువ్వు ఎలా భక్తిగా జీవించావో అదే భక్తిగా నువ్వు జీవించని చెప్పినప్పుడు కూడా నేను ఏం చేయలేదండి, ప్రవక్తల మాట ఎవరి మాట కూడా నేను విననంటే వినను. ఎందువల్లంటే లోకం చాలా సంతోషంగా ఉంటుంది, అది క్షణకాలం మాత్రమే. కానీ ఆ సంతోషానికి మనం లోనైనట్లయితే నిత్యము అగ్నిలో ఏం చేస్తాము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు అతను అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇచ్చి యోవాషుకి, ఎందువలనంటే ఇప్పుడు తన మేనమామ చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నది. నాయనా ఆ కుమారుడిని మీరు దీవించండి చెప్పాం కదా. మన గురించి మన పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే అంతకన్నా ధన్యులము ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరనమాట. డబ్బున్న వాళ్ళు కూడా ధన్యులు కాదు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్న ఆ బిడ్డలు ఎంతో ధన్యులు అనమాట. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరలా దేవుడు 2 అవకాశాన్ని ఇచ్చాడు. 2 అవకాశాన్ని ఇచ్చి ఎవరిని పంపించాడు, జకర్యా ఎవరు, యెహోయాదా కుమారుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు, బావా బామర్దులు అవుతారు. ఇప్పుడు మేనత్త మేనమామ పిల్లలు ఇప్పుడు ఏమవుతారు, బావా బామర్దులు అవుతారు. ఇప్పుడు దగ్గరోడు కదా, ఇప్పుడు ముందోళ్ళు వెళ్తే అతను ఏమాత్రం కూడా ఆలకించలేదు. ఇప్పుడు రక్త సంబంధం అనమాట, రక్త సంబంధం. ఇప్పుడు ఇతను పంపించాడు దేవుడు, జకర్యాను పంపించాడు. జకర్యా కూడా మామూలుగా చెప్పడు, నువ్వు దేవుని సన్నిధిలో నా తండ్రి కాలంలో ఎలా ఉన్నావో నువ్వు అలాగే జీవించాలి అని చెప్తా ఉంటుంటే, మనం పాపంలో ఉన్నదప్పుడు పచ్చగానంలోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అనమాట. అది ఏమాత్రం కూడా మంచిగా కనపడదు, తెల్లగా కనపడదు. ఇప్పుడు ఇతను పాపంలో ఉన్నాడు కనుక ప్రవక్తలు పంపించినా ఇతనికి తెలవట్లేదు. సొంత మేనమామ కొడుకు వచ్చినప్పటికీ కూడా ఇతనికి ఏమాత్రం తెలవట్లేదు. అది నేను మాట విననంటే వినను, పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటున్నాడు అనమాట. తర్వాత ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని కుట్ర చేసి చాలండి. ఇప్పుడు ఇతను ఏం చేసేశారు, మీరు వర్ధిల్లరు, ఇది ఏమాత్రం కూడా మంచి పని కాదు అని చెప్పినప్పుడు మరి సొంత నానమ్మే చంపుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళు పక్కకు జరిగిపోతే ఇప్పుడు ఇతను బ్రతుకుతాడంటారా? ఇప్పుడు అతల్యే తన మనవని చంపేసి సింహాసనం నాది అని అంటుంది. అటువంటి స్థితిలో అతల్యాకు జడిసి ప్రాణాలకు తెగించి ఇప్పుడు యెహోయాదా యెహోషాబాతు వీళ్ళిద్దరూ కూడా దాచారనమాట. ఇప్పుడు మేనత్త తన సొంతదైతే మేనమామ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ దేవుని కృపను బట్టి వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒప్పుకొని ఇంత కార్యం వాళ్ళ ప్రాణానికి తెగించి చేస్తే ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుకునే రాళ్ళు రువ్వి దేవుని మందిరంలో కొట్టించి చంపేస్తాడు. చంపినప్పుడు కూడా మనం దేవుని విషయంలో కానీ లోకంలో కానీ ఏ విషయంలోనూ కూడా ఇప్పుడు మనకి ఎవరైనా గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చారనుకోండి, ఆ రుణాన్ని మనం ఏం చేయాలి, బ్రతుకున్నంత కాలము కూడా నాకు పలానా సమయంలో నాకు ఏం చేస్తారు, గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చారు కనుక నేను వాళ్ళ రుణము తీర్చుకోపో నువ్వేం చేయాలి, జీవితకాలం మనసులో
దాచుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నాం, ఏ యోగ్యత లేని వారు మనం 3 పూట్ల తిని ఈ విధంగా బ్రతుకుతున్నామంటే దేవుడిని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో అందచందాలు కలిగిన వారు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. కరోనా సమయంలో లక్షల లక్షల కోట్లు డబ్బున్నవారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. మనం ఈ స్థితిలో మనం ఇలాగ ఉన్నట్టు మన మధువాని వాళ్ళు అయితే అప్పుడే డ్యూటీలు ఎక్కువ చేశారు. ఏ సమయంలో? కరోనా సమయంలో ఉదయం 7ంటికి వెళ్ళి 7ంటికి వచ్చేవారంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. అంతకు మించి మనం ఏమీ చెల్లించలేం. మనకి ఈ యొక్క వ్యాధి పోయింది కదండి, ఇప్పుడు ఆదివారం కూడా మనం డ్యూటీకి వెళ్తానంటే ఏమాత్రం కూడా కరెక్ట్ అయిన విషయము ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఇప్పుడు యోవాషు ఇప్పుడు ఏం చేస్తాడంటే తన మేనత్త మేనమామ ముఖం కూడా చూడకుండా ఇప్పుడు అతను అతి దారుణంగా ఏం చేస్తాడండి? చంపేశాడు. ఇప్పుడు అనుకోవచ్చు, నేను చంపేస్తాను కదా, నాకు అడ్డు చెప్పి వాళ్ళు ఎవరూ లేరని అనుకోవచ్చు. కానీ లోకంలో మనము లోకం వైపుకి మనం తిరిగినట్లయితే దేవుడు కలగ చేసుకుంటాడండి. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు నాబోతుని చంపినప్పుడు ఎవరు కలగ చేసుకున్నారు? దేవుడే కలగ చేసుకున్నాడు. అటువంటి రాజైన రక్తాన్ని కుక్కలో నాకే అన్నమాట. ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడు, నేను రాజుని కదా, నా మేనత్త మేనమామ చచ్చిపోయారు, ఇప్పుడు ఈ కుర్రోడిని చంపుతుంటే అడిగేది ఎవ్వరూ కూడా లేరని అనుకుంటున్నారు. కానీ మనం ఒక మనుషులను కళ్ళు ముచ్చొచ్చు, కానీ దేవుని ఏమాత్రం కూడా కన్ను కప్పలేమన్నమాట. కానీ ఇప్పుడు ఎవరు దృష్టి ఉంచుతున్నారు? ఇదంతా కూడా చేస్తుంటే దేవుని మందిరంలో ఎందువల్ల అంటే తన తండ్రి ఎంత కన్నీరు కార్చాడో ఆ మందిరంలో, దేవుని నామానికి వందనాలు. తన తల్లి ఎంత కన్నీరు కార్చిందో, మనము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన ఏ ఒక్క కన్నీటి చొక్క కూడా మన దేవుడు ఏం చేయడండి? ఏది కూడా వ్యర్థం చేయనోడు. ప్రతి సమయంలోనూ కూడా దేవుడు ఏం చేస్తాడో తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని మీద మనం భారం అంతా వేసినట్లయితే మన యొక్క వ్యాజ్యాన్ని ఎవరు భరిస్తారండి? దేవుడే. ఇతను అనుకున్నాడు, నన్ను అడిగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎందువల్ల అంటే ఇప్పుడు దగ్గర వాడు కనుక ఇప్పుడు తినొచ్చి నువ్వు చేసింది తప్పు అంటున్నాడు. ఇప్పుడు తిననే చంపేస్తే ఇంక నన్ను అడిగేవాళ్ళు ఎవరు కూడా లేరు అని అనుకుంటున్నాడు. తర్వాత తనకు చేసిన ఉపకారాన్ని ఏం చేశాడంటే అండి, మరచిన వాడై చంపించెను. యెహోవా దీన్ని దృష్టించి చాలండి. ఇప్పుడు ఇతను అనుకున్నాడు ఎవరు దృష్టించరు అనుకున్నాడు, కానీ ఎవరు దృష్టించారు? దేవుడు దృష్టించాడు. ఆ కుమారుని చంపేస్తుంటే ఆ కుమారుడి మీద పడతలేదు, ఒక్కొక్కరా ఎవరి మీద పడుతుంది? దేవుని మీద పడుతుంది. ఇప్పుడు మనం దేవుని కొరకు పోరాడుతున్నాం, దేవుని కొరకు మాటలు అనుభవిస్తున్నాం అంటే మనల్ని అన్న మాట మనకు తగలదండి. ఎవరికి తగులుతుంది? దేవునికి. ఎందువల్లంటే నీకు రూపించబడిన ఏ ఆయుధమును కూడా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది దేవుడే చూసుకుంటాడు. దేవుడికే మనం లెక్క చెప్పాలి, కానీ లోకంలో ఉన్న ఎవరికి కూడా లెక్క చెప్పవలసిన లేదు. కానీ ఇతను చనిపోతున్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. అయ్యో ఇతను మారితే బాగుంది. ఇతని దృష్టి అంతా ఏంటంటే ఇతని సంతానంలో చేసాయి రావాలి, ఇతని సంతానంలో చేసాయి రావాలి అని ఎదురు చూస్తున్నాడు. ప్రాణం చనిపోయినప్పుడు కూడా ఒక్క మాట కూడా ఏమనలేదండి. తిని అనొచ్చు, నా తండ్రి చేసిన త్యాగాన్ని నువ్వు మర్చిపోయినట్టున్నావు, నా తల్లి చేసిన త్యాగాన్ని నువ్వు మర్చిపోయినట్టు ఎన్నో అనొచ్చు, కానీ ఒక్క మాట అయినా అన్నాడండి? ఏది అనలేదు. ఎందువలనంటే మనం లోకంలో వాళ్ళు ఒకటంటే మనం 100 అంటే దేవునికి ఏమాత్రం కూడా మనం అవకాశం ఇచ్చిన వారము ఎంత మాత్రం కూడా కాదు. మనం కేవలం ప్రార్థన చేయాలి. ప్రార్థనను బట్టి దేవుడు సింహాల నోరులే మూసాడు అంతే, అంతకు మించి వేరే మాట ఏది కూడా లేదు. ఎటువంటి వారినైనా కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఆయనకి విరోధంగా ఎవరు వచ్చినా కూడా ఎవరు కూడా వర్ధిల్లరు. కుటుంబము నాశనానికే. కానీ ఇతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అది దేవునికి అప్పగించేస్తే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు కాదు జకర్యా, నేను ఏం చేస్తాను? దృష్టి ఉంచుతాను, నేను న్యాయం చేస్తాను. ఒకే ఒక మాట. అప్పుడు దావీదు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకూడదు. ఇప్పుడు దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం ఎలాగ ఉండకూడదంటండి? బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను. ఇప్పుడు యోవాషు ఎలాగున్నాడండి? గుర్రంలాగా ఉన్నాడు, కంచెర గాడిదలాగా ఉన్నాడు, జంతువులతో పోలుస్తున్నాడు అనమాట దేవాతి దేవుడు. ఎందువల్లంటే మనం చేసిన మేలుకి అది కీడు తలపెట్టినట్లయితే వాళ్ళు ఎటువంటి వారంట? బుద్ధి జ్ఞానం లేని గుర్రల వంటి వారు, గుర్రముల వల్ల వారు, కంచెర గాడిద వలె వారు. కానీ మనం అనుకుంటాం గుర్రం వలె ఉన్నా, కంచెర గాడిద వలె ఉన్నా
ఎవరు లెక్క వాళ్ళు అప్పగించేయాలి, ఎవరు లెక్క వాళ్ళు అప్పగించేయాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. కనబడే స్పష్టం ఏది లేదు, తేటగా ఉన్నది. చాలండి. ఇప్పుడు ఏంటంటే ప్రధాన యాజకుడు మనకున్నాడు, ప్రధాన యాజకుడైన దేవుడు మనకున్నాడు. ఇప్పుడు మనం ఎవరికి లెక్క చెప్పలేదంట. మనం చేసిన దానికి దేవుడు ఏం చేస్తాడో ఆయనే లెక్క చూసుకుంటాడు. ఇప్పుడు జకర్యా గారు చేసిన దీనికి దుర్మార్గంగా చేశారు జకర్యా గారికి. ఇప్పుడు లెక్క ఎవరు చూసుకుంటున్నారు? దేవుడే. మరల వాక్యంలోనికి వచ్చేద్దాం. ఆ సంవత్సరాంతమందు వచ్చి హతము చేసి వచ్చినను విసర్జించినందుకై చాలండి. ఇప్పుడు ఇశ్రాయేల్ సైన్యం, యోధా సైన్యం పెద్దదా, సిరియా సైన్యం పెద్దదా? యోధా సైన్యం పెద్దది. ఇప్పుడు సిరియా సైన్యము చిన్నది. ఇప్పుడు ఎప్పుడైతే జకర్యాని చంపించేస్తాడో యోవాషు, ఇప్పుడు యోవాష్ని ఎవరి చేతికి అప్పగించేస్తాడండి దేవుడు? సిరియా రాజుకి అప్పగించేసాడు, చిన్న సైన్యానికి అప్పగించేశాడు. యోవాష్ అనుకుంటున్నాడు ఈ జకర్యానే చంపేస్తాను, వాళ్ళు కూడా చిన్నవాళ్ళే ఎంత అని అనుకుంటున్నారు. కానీ దావీదు చేతిలో ఏమున్నదండి గొలియాతుని గెలవడానికి? చిన్న వడిసెలరాయి. దేవుని నామానికి వందనాలు. దేవుడు చిన్న చిన్న వాళ్ళనే వాడుకుంటాడు, పెద్ద పెద్ద వాళ్ళని ఏమాత్రం కూడా కానే కాదు. ఇప్పుడు అతను కత్తులతోటి వచ్చాడు, డాళ్లతోటి వచ్చాడు, రకరకాలుగా వచ్చాడు. కానీ దావీదు ఏం పట్టుకున్నాడు? చిన్న వడిసెలరాయి పట్టుకున్నాడు. బలవంతుడైన గొలియాతుని చంపేస్తాడు అనమాట. మనం ఎటువంటి శత్రువు వచ్చినా చిన్న ప్రార్థన ఉంటే చాలండి. మనలో ఏముండాలి? ప్రార్థన. ప్రార్థన బట్టి ఎటువంటి శత్రువునైనా కూడా మనము జయించడానికి దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అక్కడ సోలమిత మాట్లాడుతుంది చాలాసార్లు పరమగీతాల్లో. సోలమిత అంటది, నేను జల్దరి వృక్షం నీడలో ఉన్నాను. ఎక్కడున్నదంటండి? అందరూ నల్లదాన నన్ను అనుండొచ్చు, కానీ ఆమె అంటుంది నేను నా దేవుని నీడలో, జల్దరి వృక్షపు నీడలో నేనున్నాను అని అంటుంది. ఇప్పుడు దేవుడి నీడలో ఈమెన్నది కనుకనే ఎవరు చూశారు సోలమితిని? సొలొమోను మహారాజు చూశాడు. ఊరంతా నల్లదాన అని అంటుంటే సొలొమోనుకి ఎలా నచ్చేసిందండి? అందంగా నచ్చేసింది. కానీ అందంగా నచ్చిందంటే ఎవరి చేతిలో ఉన్నది? జల్దరి వృక్షపు నీడలు దేవుని చేతిలో ఉన్నది. యెషయా భక్తుడు అంటున్నాడు, నేను దేవుని చేతి నీడలో నేను దాచబడి ఉన్నాను. మనం దేవుని నీడలో ఉన్నంతసేపు కూడా మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా ఎంత మాత్రం కూడా వర్ధిల్లదు. మనం ఏం చేయాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కానీ ఇప్పుడు ఇతను అనుకోవచ్చు, యోవాషు ఇంకా నాకు ఎవ్వరూ లేరు, నాకు ఎదురు చెప్పేవారు ఎవ్వరూ లేరని అనుకుంటే దేవుడు ఇప్పుడు చిన్న సైన్యానికి అప్పగించేశాడు. ఎవరిని? యోవాషుని. ఇప్పుడు సిరియా సైన్యం వచ్చేసింది అనుకొని ఉంటాడు ఇతను. వాళ్ళు చాలా చిన్న సైన్యం కదా, నేను పెద్ద సైన్యం కదా, వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఓడిపోతారని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ యొక్క చిన్న సైన్యానికి దేవుడు ఎవరిని అప్పగించేస్తాడండి? యోవాషుని అప్పగించేశాడు. అక్కడ ఉన్నదంతా కూడా వాళ్ళ కొల్ల సొమ్మంతా కూడా సిరియా సైన్యం వారు పట్టుకొని వెళ్ళిపోయారు. తర్వాత అప్పగింపగా యోవాషుకి ఏం కలిగిందంటండి? శిక్ష కలిగింది. జకర్యా అనగా యెహోవా జ్ఞాపకం చేసుకొనును. ఏంటండి? జకర్యా అనగా యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? జకర్యాని జ్ఞాపకం చేసుకున్నాడు. జకర్యాని జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఇప్పుడు ఎవరి చేతిలో చిత్తుగా ఓడిపోతున్నారు? యోవాషు సిరియాల చేతిలో నుంచి చిత్తుగా ఓడిపోతున్నాడు. అనుకోవచ్చు లోకమంతా నాదేనని అనుకోవచ్చు. కానీ మన దేవుని చేతి నీడలో ఉన్నట్లయితే లోకంలో ఏది కూడా, ఏ ఆయుధము కూడా ఏ మాత్రం కూడా పని చేయదు. కానీ మనం ఎవరి చేతిలో ఉండాలండి? దేవుని చేతిలో ఉండాలి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. తర్వాత విడిచిపోయినప్పుడు మిక్కిలి రోగి అయి ఉండెను.
చాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే సిరియన్ల మీద ఓడిపోయారో ఇప్పుడు అతను ఓడిపడి ఎందుకు పనికిరాని జీవితం అయిపోయింది. పనికిరాని జీవితం అయిపోయినప్పుడు భయంకరమైన వ్యాధి వచ్చేసిందండి. ఎవరికి? యోవాషుకి వచ్చేసింది. పడుకొని లెగిసి పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. ఇప్పుడు పడుకొని లెగిసి పరిస్థితి లేనప్పుడు అప్పుడు ఆ ఫ్రెండ్స్ వస్తారు. ఎటువంటిదప్పుడు ఇప్పుడు ముందున్న ఫ్రెండ్స్ వస్తారా? ఆపదలో ఎవరు ఆదుకుంటారండి? దేవుడే. ఇప్పుడు ఇది చిన్న కుమారుని చంపుతాను అనేటప్పుడు ఆపదలో ఎవరు అడ్డుకొచ్చారు? యెహోయాదా, యెహోషాబత్ వచ్చారు. మరి వాళ్ళ కొడుకుని అలా చేయొచ్చా? చేయకూడదు. ఏం మాత్రం కూడా కొంచెం కూడా జ్ఞాపకం ఉంచుకోలేదు. మనకి కలిగి ఉన్నదప్పుడు మన చుట్టూరు వచ్చిన బంధువులు కాదండి, మనం కష్టాల్లో ఉండగా మనం పలకరించే మనుషులే మనకి కావాలి. కష్టాల్లో లేని వాళ్ళు సుఖాల్లో వచ్చినా ఒకటే, రావకపోయినా ఒకటే. సుఖాల్లో ఎంతోమంది వస్తారు, ఎన్నో చేస్తారు, అది ఎంత మాత్రమును కూడా వేస్ట్. మనం ఆ కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు, ఇప్పుడు యోవాషు కష్టాల్లో కన్నీళ్ళు తనకు తెలవలేని స్థితిలోనే వీళ్ళంత రిస్క్ తీసుకున్నప్పుడు ఆ కుమారుడిని బహు కిరాతకంగా యవ్వన వయసులో ఉన్న కుమారుని, అది కూడా ప్రవక్తల జోలికి ఏమాత్రం కూడా రావద్దు. మన నోటు మాటతో ఏదన్నా బిడ్డల తరాలో శాపం. ప్రవక్తల జోలికి కానీ దేవుని సేవకుల జోలికి కానీ ఎవరి జోలికి కూడా మనం ఎంత మాత్రమును కూడా ఏ మాట కూడా పలకొద్దు. దేవునికి అప్పగించేయాలి. వాళ్ళు మంచి కార్యం చేయలేదా దేవుడే చూసుకుంటాడు. వాళ్ళ యొక్క స్థితిని బట్టి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. దావీదును కూడా విడిచిపెట్టలేదు. ఆ యొక్క బెత్షెబా విషయంలో పాపం చేస్తే చేసామన్నాడు, చేయకపోతే చేయలేదన్నాడు. అంతే తప్పించి మనము దేవుని సేవకుల జోలికి కానీ దేవుని బిడ్డల జోలికి కానీ వచ్చినట్లయితే, దేవుడు కలగజేసుకున్నట్లయితే వాళ్ళ జీవితం కానీ వాళ్ళ బ్రతుకు కానీ ఈ లోకంలో ఎందుకు కూడా పనికిరాదు. ఇప్పుడు జకరియా అనగా యెహోవా జ్ఞాపకం చేసుకుని. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారండి? మాటికి జకరియా గారిని దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇతనికి భయంకరమైన వ్యాధి వచ్చేసింది. యోవాషుకి భయంకరమైన వ్యాధి వచ్చేస్తే పడక మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు మనకి ఎవరి మీదన్నా కోపం ఉన్నది అనుకోండి, సఫో చెప్తున్నాను, కక్ష ఉన్నది అప్పుడు మనల్ని చిత్రహింసలు చేస్తారు వాళ్ళు బ్రతికుండగా. చిత్రహింసలు చేసిన తర్వాత వాళ్ళ కొంతకాలానికి దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంటే భయంకరమైన వ్యాధిని పుట్టించేసి వాళ్ళ మంచం మీద పెట్టేసాడు. మంచం మీద పెట్టినప్పుడు వాళ్ళకి మంచం మీద అన్నీ కూడా మంచం మీదే జరుగుతున్నాయి. అన్నీ మంచం మీద జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? ఉట్టినే నా మీదకి వచ్చారు కనుక దేవుడు తగిన శాస్తి చేసాడని వదిలేస్తారా? ఆ బాగోలేనని మళ్ళీ చంపేస్తానంటారా? ఏమనుకుంటాం? ఇప్పుడు మనమే ఏమనుకుంటాం? అనుభవిస్తున్నాడు అనుకుంటాం. కొంతమంది అయితే ఆ మాట కూడా మన నోట అంటవద్దు, దేవుడే చూసుకుంటాడు. దేవుడే జ్ఞాపకం. జకరియా అనగా దేవుడే. ఇప్పుడు జకరియా తరపున అమ్మ బాబు అనడానికి తల్లి లేడు, ఆయనకి తండ్రి లేడు. కానీ మనకు తల్లి తండ్రి ఎవరండి? మన తల్లిదండ్రులు కొంతకాలమే, మన జీవితకాలం ఉండేది దేవాతి దేవుడే. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని అతనికి భయంకరమైన వ్యాధి పెట్టినప్పుడు అన్నీ మంచం మీద జరిగినప్పుడు కూడా ఇప్పుడు శత్రువులకి ఏం కలగట్లేదంటండి? కోపం వచ్చేస్తుంది, బాధ కలగట్లేదు. మళ్ళీ ఎవరినైతే నమ్మాడో ఇప్పుడు ఇతను యోవాషు వాళ్ళందరూ పడక మీద ఉన్నప్పుడు చచ్చిన పావును ఏమంటారో? చచ్చిన పావును ఎందుకు చంపుతారు, విడిచిపెట్టేయండి అంటారు. కానీ ఇప్పుడు యోవాషుని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి? పడక మంచం మీద ఉండగా వాళ్ళందరూ వచ్చి మరలా రోగిని చంపుతున్నారు. రోగిని చంపినా ఒకటే. ఇప్పుడు భయంకరమైన రోగాలు ఉంటాయి, కొంతమంది అంటారు డాక్టర్లు ఇంకెంత చూపించినా డబ్బులు వేస్ట్, కానీ తీసుకొని వెళ్ళిపోండి, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారు అంతే అంటారు. కానీ అటువంటి రోగికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ రోగినే పడక మంచం మీద ఉండగానే చంపేశాడంటే ఇప్పుడు ఎంత అవకాశం. చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో ఉన్నాడు, సంవత్సరం కాడి నుంచి దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని పరిచర్యలు ఉన్నాడు. 40 సంవత్సరాల వరకు తన మేనత్త మేనమామ ఎంతో భక్తిలో పెంచారు. మరి ఇటువంటి అతను తప్పుడు కార్యం చేయొచ్చు అంటారా? దేవుని తెలవలేని వాళ్ళు వదిలేస్తాయండి, వాళ్ళు అనుభవించుకుంటారు. దేవుని తెలిసిన వాళ్ళు కలగజేసుకోవచ్చా, కలగజేసుకోకూడదా? దేవుని బిడ్డలు ఎంత మాత్రమును కూడా దేవుని విషయంలో తప్పుగా ఏమాత్రం కలగజేసుకోవద్దు. పిలాతు ఏం చేస్తాడు? ఈ పాపం నా మీద నా బిడ్డల మీద వేయొద్దు. ఎందువల్లంటే ఈ లోకంలో ఎవరికి జడలేదు, ఎక్కడ జడుస్తారండి? దేవుడికి జడుస్తారు. కానీ అంటున్నాడు, చేతులు కడిగేస్తున్నాడు. పిలాతు భార్య అన్నదాన్ని నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, దేవుడే కలగజేసుకుంటాడని చెప్పినప్పుడు పిలాతు చేతులు కడిగేసుకున్నాడు. కానీ ఇక్కడ ఇతను యోవాషు ఏం చేస్తున్నాడండి? అతన్ని అతి భయంకరంగా ఆ వయసులో ఉన్న కుమారుడిని చంపించేసినందుకు ఇప్పుడు రోగి అయిపోయినప్పుడు కూడా తన ఫ్రెండ్స్ తను నమ్ముకున్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు? అతన్ని
పడక మంచం మీదే చంపేశారు. తర్వాత ఆ, ఆ. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు పరిపాలన చేసిన అతను ఎక్కడ సమాధి చేయాలి? రాజుల సమాధిలో. నేను చాలాసార్లు చెప్పాను, మన జీవితం ఎలాగోనో చనిపోయినప్పుడే మన గురించి మంచి చెడ్డ అన్నీ చెప్పుకుంటారు. మన పుట్టిక మనకు తెలియదు, మన మరణము మనకు తెలియదు. పుట్టికి ఎలాగున్నప్పటికీ కూడా మరణం చాలా ఘనంగా ఉండాలి. ఇప్పుడు యేసయ్య యొక్క పుట్టిక ఉన్నవాళ్ళ కుటుంబంలో పుట్టాడా యేసయ్య? పేదింట్లో పుట్టాడు, పేదగానే. కానీ సమాధి ఎలాగైందండి? ఘనంగా జరిగిందనమాట. ఒక ధనవంతుని సమాధిలో యేసయ్యని పెట్టారు. కానీ ఇప్పుడు ఇతను చనిపోయాడు, రాజుల కుటుంబంలోనే పుట్టాడు. ఇప్పుడు ఇతనికి ఆస్తి లేదా, ఐశ్వర్యం లేదా, పోనీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేయలేదా? అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అతను ఏం చేశారు? రాజుల సమాధుల దగ్గర ఏమాత్రమును కూడా పాతి పెట్టలేదు. అంటే మరణం బాగుందంటారా? మరణం ఎంత మాత్రమును కూడా బాగలేదు. అనువారు వ్రాయబడి ఉన్నది. చాలండి. ఇప్పుడు ఎవరు రాజు అయిపోయారు? తన కుమారుడు కూడా రాజు అవ్వకపోతే ఇప్పుడు ఏం కలగదు లోకానికి? యేసయ్య ఈ లోకంలోనికి రారు. కానీ ఇతన్నైతే రాజుల సమాధిలో పాతి పెట్టలేదు. కానీ తన మేనమామని యెహోయాదాని ఏం చేస్తారండి? రాజుల సమాధిలో పాతి పెట్టారు. ఎందువల్లంటే అతని జీవితం అంతా కూడా బాగుంది. స్టార్టింగ్ బాగుంది, చివరి వరకు కూడా ఎండింగ్ కూడా చాలా బాగుంది. యెహోయాదాది. ఇప్పుడు ఎవరిది బాగాలేదండి? యోవాషు. స్టార్టింగ్ బాగుంది కానీ ఎండింగ్ ఏమాత్రం కూడా బాగాలేదు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. మనకు ఒకరోజు భక్తి, 2 రోజుల భక్తి కాదు. మన భక్తి ఎప్పటి వరకు ఉండాలి? చివరి వరకు. మనం చనిపోయేంత వరకు కూడా దేవునికి మనం ఎలాగ ఉండాలి? నమ్మకంగా, యథార్థంగా, న్యాయంగా, నీతిగా ఉండాలి. లోకం వైపు మనం ఉండొద్దు, లోకం వైపు మనం దృష్టి ఉంచొద్దు. ఇప్పుడు యోవాషు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు కూడా తన జీవితం బాగుంది. లోకం వైపు చూశాడు, తన జీవితం ఏమైపోయింది? ఎందుకు పనికి రాకుండా. ఇప్పుడు రోగినే వాళ్ళు ఊరుకోలేదు, రోగగ్రస్తుడినే చంపేసేశారు. తన పితరులు పెట్టిన సమాధుల్లో, రాజుల సమాధుల్లో అతను ఏమాత్రమును కూడా పాతి పెట్టలేదు. కానీ మన జీవితాలు, మన బ్రతుకులు కూడా, మనం ఇప్పుడు చెప్పుకున్న వాక్యం అంతట్లో కూడా ఇప్పుడు యోవాషు ఏం తప్పాడండి? నీతి తప్పాడు. తనకి తన తల్లిదండ్రులు ఎంత చేశారో ఆ మేలుని మర్చిపోయాడు. వాళ్ళు అనడానికి వాళ్ళిద్దరూ కూడా లేరు కదా అని అనుకొని దుర్మార్గం చేశాడు. కానీ మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఎవరైనా మన గ్లాసుడు చన్నీలిస్తే దాని కృతజ్ఞత మనం చూపించుకుంటే మన జీవితాలు దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత లేకపోతే ఏది కూడా మనం వర్ధిల్లం. అందుకనే దావీదు ఏం గుర్తుంచుకునేవాడండి? చాలాసార్లు చెప్పాను, గుడిసే, చిన్న పశువుల కర్ర. నా జీవితం అది. నేను గొర్రెలు కాసుకునేవాడిని. కర్రతోటి గొర్రెలు మేపుకొని నన్ను సింహాసనాన్ని నన్ను ధరింపచేసావు ప్రభా, మీకు వందనాలు. నిత్యము కూడా ఆయన చేసిన మేలులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ఉన్నాడు కనుక దేవుడు దావీదుని బహుగా ఆశీర్వదించాడు. తన బిడ్డల తరతరాలు ఒక దీపాన్ని ఉంచుతానన్నాడు. అలాగే దేవుడు ఒక దీపాన్ని ఉంచాడు. ఇప్పుడు ఇంత దుర్మార్గం చేసినందుకు దావీదు ప్రార్థనను బట్టి ఇప్పుడు యోవాషుకు కుమారుడు వచ్చి ఆ కుమారుడు సింహాసనం మీద ఉన్నాడు. కానీ లేకపోతే దావీదు ప్రార్థనను బట్టే ఆశీర్వదించబడ్డాడు. కానీ లేకపోతే ఏది కూడా లేదు. కానీ ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటంటే, మన బిడ్డలకు ఎటువంటి తల్లిదండ్రులు కావాలన్నానండి? ప్రార్థన చేసి తల్లిదండ్రులుగా మనం ఉన్నట్లయితే మన ప్రార్థన మన బిడ్డలు తరతరాలు ఆశీర్వదించబడుతుంది. మన పిల్లలు అనుకోవాలి, నాయనా నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చావయ్యా, నాకు ప్రార్థన జీవితంతో జీవించే తల్లిని తండ్రిని నాకు ఇచ్చావు నాయనా, అందుని బట్టి మీకు వందనాలు అని చెప్పుకున్నట్లయితే మన ప్రార్థన ద్వారా మన బిడ్డలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏ ప్రార్థన చేస్తారో బిడ్డలు కూడా అదే ప్రార్థన చెయ్యాలని అనుకుంటారు. ఈరోజు మన బిడ్డలు మాట వినలేదేమో, ఇంకొక రోజు వినలేదేమో, ఇంకొక రోజు ఏదో ఒక రోజు మన బిడ్డలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి మన బిడ్డలు కూడా మారుతారు. మన బిడ్డలు తరతరాలు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుడిపార్శ్వాన్ని ఉండే సంఘంగా మనందరం ఉండాలి. యొక్క చిన్న మాటలో దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన
మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభా లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నాయన బాబు యోవాష్ నాయన వాళ్ళ యొక్క మేనత్త మేనమామ నాయన యెహోషాబాతు చేసిన మేలులు మర్చిపోయాడు ప్రభా. తన కుమారుడు ప్రవక్త జకర్యాని ప్రభా అతి దారుణంగా చంపించేశాడు తండ్రి. మీరు చూసుకున్నారు ప్రభా. ఎందువల్లనంటే మీ కన్నుల లోకమంతా ఉంటాయి ప్రభా. అయ్యా మీ కన్నుకు అప్పుడు ఎవ్వరు వశము కూడా కాదు నాయన. అయ్యా నాయన ఎందువల్లంటే తను చేసిన మేలును మర్చిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రభా నాయన ప్రయాసపడి ఆ తల్లి విన్నదండి చంపేస్తుంది ప్రభా. అటువంటి స్థితి నుంచి నాయన ఒక కుమారుని ఉంచాలి, అందులోంచి దావీదుకి ఒక దీపం ఉండాలని ప్రభా వాళ్ళు చేసిన ప్రార్థన అంతా మర్చిపోయాడు బాబు. అయ్యా మర్చిపోయి అతి కిరాతంగా ఉన్నదప్పుడు ప్రభా. అయ్యా ఆ కుమారుడి పక్షంగా మీరున్నారు తండ్రి. ఎందువలనంటే నాయన గనులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకుంటానన్నారు ప్రభా. అయ్యా మీరు వెర్రి వారిని ఏర్పరచుకుంటారు నాయన. గొప్ప కార్యాలు మీరు చేస్తారు నాయన. గొప్ప దేవా నాయన ఎవ్వరి మేలు మర్చిపోవద్దు నాయన. అయ్యా మేము బ్రతుకున్నంతసేపు నాయన చేసిన మేలు మేము జ్ఞాపకం ఉంచుకోవాలి. దావీదు మహారాజు నాయన నిత్యము జ్ఞాపకం ఉంచుకునేవాడు ప్రభా. అయ్యా ఒకనొకప్పుడు నా జీవితం అది, ఇప్పుడు నా జీవితం ఇది నాయన. అయ్యా మీరు చేసిన మేలుకి ఏమి ఇచ్చినప్పుడు మీ రుణము తీర్చుకోలేము ప్రభా. అయ్యా నిత్యము నాయన మేము ఈ స్థితిలో ఉన్నామంటే నాయన అయ్యా మేము 3 పూటలు తిని నాయన మీ యొక్క సన్నిధిలో జీవిస్తున్నాం అంటే కేవలం మీరు ఇచ్చిన కృప నాయన, మీరు ఇచ్చిన ధన్యత ప్రభా. ఎంత స్థుతులు చెల్లించినప్పటికీ మీ యొక్క రుణాన్ని ఎంత మాత్రం కూడా మేము తీర్చలేము నాయన. అయ్యా యోవాషులా కొంతకాలమే కాదు నాయన, మా జీవిత పర్యంతరము ప్రభా మీరు చేసిన మేలులు మేము జ్ఞాపకం చేసుకొని జీవిత కాలము నాయన మీకు రుణస్థులుగా మేము జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. నా వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరిచిన గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా సేవకుల జోలికి ప్రవక్తల జోలికి ఎవరి జోలికి మేము వెళ్ళొద్దు ప్రభా. అయ్యా మీకు నాయన బాబు నీతిగా యథార్థంగా న్యాయంగా నాయన మీ యొక్క సన్నిధిలో జీవించే గొప్ప కృపను ధన్యతను దయచేయమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.